నితిన్ గడ్కరీని ఓడించేందుకు అమిత్ షా అండ్ మోదీ అలాగే ఫడ్నవీస్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేశారు అనేది సంజయ్ రౌత్ శివసేన యూబీటీ నాయకుడి ఆరోపణ సార్. నిజంగా ఆధిపత్య పోరు ఉండవచ్చా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో? ఆధిపత్య పోరు ఉంది కనుకనే కదా గడ్కరీని కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా తొలగించేశారు. లేకపోతే ఏ ప్రాతిపదిక మీద పార్లమెంటరీ బోర్డు తొలగించారు? ఓడిపోవాలని సాధారణంగా అయితే పార్టీ పూర్వ అధ్యక్షులుగా పార్లమెంటరీ బోర్డులో కొనసాగాలి. రాజ్నాథ్ సింగ్ అదే విధంగా కొనసాగుతున్నాడు కూడా. మరి నితిన్ గడ్కరీ పక్కకు పెట్టారు కదా. అయితే నితిన్ గడ్కరీని ఓడించడానికి మోడీ అమిత్ షాలు అక్కడ ప్రయత్నం చేస్తున్నారన్నది ఆరోపణ. ఆ ఆరోపణకు ప్రాక్టికల్గా మనకు తెలిసే అవకాశాలు అక్కడ స్థానికంగా ఏం జరుగుతుంది అని. అందువల్ల ఆరోపణ నేనేం ధృవీకరించడం లేదు, కొట్టిపారేయడం లేదు. కానీ డెఫినెట్గా గడ్కరీ మోడీకి సవాల్గా మోడీ భావిస్తాడు. ఇది మొదటి ప్రశ్న, డైమెన్షన్. ఎందుకు భావిస్తారని దానికి ఆధారం ఏంటి అంటే నితిన్ గడ్కరీని కాంగ్రెస్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి పక్కకు పెట్టి మీకు మోడీని ప్రశ్నించడానికి అవకాశమే లేని వాళ్ళతో పార్లమెంటరీ బోర్డు నింపేశారు. మీరు పార్లమెంటరీ బోర్డు కాంపోజిషన్ చూస్తే అందులో 90% మంది మోడీని ప్రశ్న కూడా వేయలేరు. అలాంటి వాళ్ళందరినీ పెట్టారు. ఎందుకంటే గడ్కరీ లాంటి వాళ్ళు ఉంటే మోడీని క్వశ్చన్ చేయగలుగుతారని. లేదు, నితిన్ గడ్కరీ రేపు బీజేపీకి మెజారిటీ రాకపోతే, అంటే బీజేపీకి సొంతగా మెజారిటీ వస్తే మోడీని ఎవరు ఆపలేరు. కానీ నిజంగానే ఇప్పుడు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నట్లు బీజేపీ బలం 220కి పడిపోయింది అనుకుందాం. అప్పుడు ఒక కాంప్రమైజింగ్ క్యాండిడేట్గా నితిన్ గడ్కరీ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నితిన్ గడ్కరీకి ప్రతిపక్షాల్లో కూడా మంచి పేరుంది. నాకు ఇప్పటికి గుర్తు, పార్లమెంట్లో నితిన్ గడ్కరీని అప్రిషియేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోనియా, రాహుల్ గాంధీలతో సహా చప్పట్లు కొట్టి నితిన్ గడ్కరీ పర్ఫార్మెన్స్ని ప్రైజ్ చేశారు. సో ఆయన రవాణా మంత్రిగా కూడా నితిన్ గడ్కరీ మంత్రిగా కూడా ఆయన పర్ఫార్మెన్స్ అపోజిషన్ కూడా అప్రిషియేట్ చేసింది. సో నితిన్ గడ్కరీ ఈజ్ ఎ కమిటెడ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన 100 కోట్ల వ్యాపారాలు పరిశ్రమలు ఉన్నటువంటి సంపన్నుడైనా కూడా చాలామంది చెప్తుంటారు స్కూటర్ పైన నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్తాడట. సో అంత ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఆయన ఉంటాడు అని. సో అందువల్ల అంతటి నిబద్ధత కలిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, విస్తృతమైన రాజకీయపరమైన ఆమోదయోగ్యం ఉన్నటువంటి నాయకుడు. మోడీ అమిత్ షాలతో పోలిస్తే గడ్కరీ ఈజ్ నాట్ ఎ పోలరైజింగ్ ఫిగర్, మోర్ యాక్సెప్టబుల్ ఫిగర్ ఫర్ ద అదర్ పార్టీస్ ఆల్సో. అందువల్ల బీజేపీకి బలం లేనప్పుడు మోర్ యాక్సెప్టబుల్ ఫిగర్ కావాలి. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని ఎందుకు పెట్టారు, అద్వానీని పెట్టకుండా? వాజ్పేయి ఈజ్ మోర్ యాక్సెప్టబుల్ కంపేర్డ్ టు అద్వానీ కనుక. సో తర్వాత ఇవాళ మోడీతో పోలిస్తే ఖచ్చితంగా గడ్కరీ ఈజ్ రీజనబుల్లీ మోర్ యాక్సెప్టబుల్. అందువల్ల గడ్కరీ పార్లమెంట్కే రాకూడదని మోడీ ఆశించవచ్చు. అందులో తనకు పోటీ కనుక. ఎందుకంటే మోడీ హిస్టరీ చూసినా ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళను కూడా పక్కకు పెట్టారు. ఈవెన్ అద్వానీకి భారతరత్న ఇవ్వడం కూడా మోడీకి ఇష్టం లేదని. కానీ రకరకాల వైపుల నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల రామాలయ ప్రారంభ సందర్భంగా ఆ రామాలయ ఉద్యమానికి నాయకత్వం వహించిన అద్వానీకి ఇవ్వకపోతే కలవదు కనుక అద్వానీకి ఇచ్చినారు. కానీ అదే సమయంలో అద్వానీకి ఇస్తూ మరో 4గురికి ఇవ్వడం ద్వారా దాన్ని డైల్యూట్ కూడా చేశాడు తెలివిగా. చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్, ఇలా చాలామందికి ఇచ్చి అందులో భాగంగా అద్వానీకి కూడా ఇచ్చారు. సో అందువల్ల అద్వానీ దేశ రాష్ట్రపతి కావాలి న్యాయంగా చూస్తే. సో ఏ రకంగా చూసినా అద్వానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి. కానీ అద్వానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కాలేదు కదా. వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు సౌత్ నుంచి పోటీకి రావచ్చు కదా. ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి ఆయన ఓపెన్గానే తన ఆవేదన వ్యక్తం చేశాడు, తన క్రియాశీలక రాజకీయాల్లోనే ఉండాలని కోరికుంది అని. సో ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాడు. ఇక మిగిలింది ఎవరు? యోగి ఆదిత్యనాథ్ పోటీ ఉండవచ్చని. అందుకే వార్తలు వస్తున్నాయి మోడీ మళ్ళీ గెలిస్తే యోగి ఆదిత్యనాథ్ను ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉండనివ్వరు అని. సో అందువల్ల రాజ్నాథ్ సింగ్ ఏమో చాలా లో ప్రొఫైల్ అయిపోయి అకామిడేట్ అయిపోయాడు. రాజ్నాథ్ సింగ్ పార్టీ మాజీ అధ్యక్షుడు అయి కూడా ఆయనే మోడీని ఎదిరించేటువంటి వాతావరణంలో లేడు. సో అందువల్ల ఖచ్చితంగా మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తే తనకు వితిన్ ద పార్టీ కూడా ప్రత్యర్థుల్ని మోడీ సహించడు. ఇది మనకు హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. ఎంతోమంది నాయకుల్ని బీజేపీలో అగ్రనేతల్ని కూడా మోడీ పక్క పెట్టాడు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా బలమైన నాయకుడు. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు భారీగా తీర్పు చెప్పారు. అయినా కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ను బీసీ నాయకుడు, అనేక సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. సో అందువల్ల మోడీకి పోటీగా ఉండగలిగే ఒక పవర్ఫుల్ లీడర్ శివరాజ్ సింగ్ చౌహాన్.
సో ఆయన రాష్ట్రంలోనే పక్కకు పెట్టేశారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ను కూడా రాష్ట్రంలోనే పక్కకు పెట్టేస్తారు అని అంటున్నారు. సో అందువల్ల మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూసిన ఎవరైనా గడ్కరీ లాంటి వారు రాకూడదు తనకు పోటీగా అని అనుకుంటారు. కానీ ఆయన నిజంగానే ప్రాక్టికల్గా నియోజకవర్గంలో ఆయన ఓడించడానికే పనిచేస్తున్నారో లేదో నాకు తెలియదు.